నరకం అనుభవించాం అనేది చూసాం. ఒక స్టేజ్లో అయితే ఇంకొక 20 ఏళ్ళు ఈ జగన్మోహన్ రెడ్డి ఉంటాడా, 21, 22 కరోనా టైంలో. అంటే అతను కరోనా టైంను కూడా ఒక ప్రజల సంక్షేమం గురించి కాకుండా జనాలు ఇబ్బంది పెట్టే కార్యక్రమం, అరెస్టులు చేయడం, జైలుకి పంపించడం, ఈ కార్యక్రమాలు చేయడం. అంటే కరోనాతో వాళ్ళు కూడా ఇబ్బంది పడాలి, అట్లా చేసిన సందర్భాలు మనం నలంద కిషోర్ గారు అంటే కొంతమందిని మనం చూసాం. రాజేష్ అని ఇక్కడ విజయవాడలో వీళ్ళందరూ అరెస్ట్ చేశారు కరోనా టైంలో. సో ఆ టైంలో అతను చేసినటువంటి ముర్గ పరిపాలన, తుగ్లక్ పరిపాలన, లేకపోతే ఒక రావణాసురుడు, కంసుడు, హిరణాక్షుడు, ఒక ఎన్నో కంపారిజన్ చేయొచ్చు. వీళ్ళందరూ మోసపోస్తే అందులోంచి వస్తాడు జగన్మోహన్ రెడ్డి. అందుకనే ఇవాళ ఆ పరిస్థితుల్లో ధైర్యం చేసి, అంటే మనం చూసాం వివేకానంద రెడ్డి మర్డర్ కేసు చూసాం, కోడికత్తి కేసు చేసాం, రకరకాలుగా అతను ఎలక్షన్ల ముందు ఏమేమి స్టంట్లు చేశారన్నది. అప్పుడు ధైర్యం చేసి, అంటే లోకేష్ గారు ధైర్యం చేసి పాదయాత్ర చేయటం అంటే ఇటువంటి ఒక విలన్ క్యారెక్టర్ ముఖ్యమంత్రిగా ఉండి ప్రభుత్వం ఎటువంటి అరాచకాలకైనా ఆలోచించకుండా, లేకపోతే ఎటువంటి అదురుబెదురు లేనటువంటి వ్యక్తి ఆ రోజున ఉన్న ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో లోకేష్ గారు పాదయాత్ర చేయడం అనేది ఒక సాహసోపేతమైన కార్యక్రమం. ఆయన వెళ్ళటం అనేది 2 రకాలుగా మంచిదైంది. ఒకటి, ఆయనకి ఎక్స్పీరియన్స్ వచ్చింది. 2, ఈ జగన్మోహన్ రెడ్డికి కూడా ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా ప్రజలు ఆయన వెంబడి నిలబడ్డారు. సో అట్ ద సేమ్ టైం ఇప్పుడు మరి రాష్ట్రంలో మరి ఆ తర్వాత మనం చంద్రబాబు గారిని జైల్లో పెట్టినప్పుడు కూడా ఆ పురంధేశ్వర్ గారు కానీ బీజేపీ అందరూ కూడా ఖండించడం జరిగింది, ఇది ఇలాంటి అరెస్టులు చేయటం. అంటే ఆయన ఏంటంటే ఆ యోగాలో సక్సెస్ అయిన తర్వాత ఏం చేయాలో తెలియక లాస్ట్ మూమెంట్లో ఈ కార్యక్రమం పెట్టాడు. అందుకనే యాక్చువల్గా అయితే శ్రీకాకుళం దాకా వెళ్ళాలనుకుంటా, అది కొంచెం ముందుగానే దాన్ని ఆపినట్టున్నారు అది. సో అల్టిమేట్గా ఏంటంటే వాళ్ళ కూటమి మీద చాలా రెస్పాన్సిబిలిటీ ఉందండి. ఎందుకంటే ఒక సునామీ తర్వాత మళ్ళీ మనం ఇందాక చంద్రబాబు గారు కూడా చెప్తా ఉన్నారు, రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు ప్రజలు కూడా అర్థం చేసుకోవాలని. ఇవాళ మనం కనుక చూస్తే కేంద్ర ప్రభుత్వం మోడీ గారు 8వ తారీఖు వచ్చినా, మొన్న అమిత్ షా గారు వచ్చినా కూడా దరిదాపుగా ఏదన్నా కానీ ఇవాళ మన ప్రాజెక్ట్స్ పెద్ద పెద్ద కాకినాడ, విశాఖపట్నం కానీ గ్రీన్ అమోనియా ప్లాంట్స్ కానీ ఇవన్నీ కూడా వచ్చిన ప్రాజెక్టులు కనుక చూస్తే ఒక 4-5 లక్షల కోట్ల రూపాయలు ఒక పక్కన ప్లానింగ్ నడుస్తూ ఉంటే, ఒక పక్కన అమరావతికి మనం ఆల్రెడీ 15,000 కోట్ల రూపాయలు వరల్డ్ బ్యాంకు, లేదా 12,000 హడ్కో కానీ, మన పోలవరానికి 12,500 కోట్లు కానీ, అది ప్రైవేటైజేషన్ చేస్తాం అనుకున్న దానికి 11,500 కోట్లు స్టీల్ ప్లాంట్కి ఇవ్వటం కానీ, అదే